నవంబర్ 2 మండే. గుడ్ మార్నింగ్. పరలోకనేస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి సహోదరి సహోదరుడికి, చిన్నలకు పెద్దలకు అందరికీ ఒక దైవజనుడిగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపయ మనల్ని ఎంతో సజీవ సంఖ్యలు పెట్టారు. ప్రభుకే మహిమ. నిన్న నవంబర్ 1 సండే, 2వ ఆలివ్ ఆయిల్ అనాయింటింగ్ పండుగ. వేల కొలది ప్రజలు వచ్చారు. ఫుల్ ప్యాక్ అయిపోయింది. సమస్త మహిమ ప్రభుకే చెల్లును గాక. చిన్నలు, చిన్న బిడ్డల తల్లులు, తండ్రులు, అలాగే పెద్దవాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. దేవుని స్తోత్రం. దేవుడు బలమైన సందేశాలు ఇచ్చారు. బలమైన ఆరాధన జరిగింది. అనేకులు దీవించబడ్డారు. సమస్త మహిమ ప్రభుకే చెల్లును గాక. ఇంకా వచ్చే ఆదివారంతో 3వ ఆలివ్ ఆయిల్ పండుగ దినం. ఎవరు మిస్ కాకండి. ఈరోజు ద్వితీయోపదేశకాండ 31వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయమందుకము. ఇక్కడ ప్రభు వాక్యం వాగ్దానం రూపంలో ఈరోజు నాతో మాట్లాడుతుంది. నా ముందర దేవుడు నడుస్తున్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన మనల్ని విడవడు, ఎడబాయడు. ఏ విషయాల్లో, ఈ కరోనా వైరస్గా లేదా ఆర్థిక సమస్యలుగా వేటికి భయపడిపోవద్దు. ఎలాంటి మరణకరణ వ్యాధికి భయపడొద్దు. ఏ శత్రువుకు భయపడొద్దు. విస్మయం పొందొద్దు. దేవుడు మనకు తోడై ఉండగా మనకు విరోధి ఎవడు? ఆయన మన పక్షమున కార్యము చేయగా ఎవడు తిప్పివేయగలడు? ఎవరి వల్ల కాదు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దాన వాక్యము, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకి ఆయన నీకంటే ముందు నడుచునుగాక, నీ మార్గమును సరళము చేయనుగాక, గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు చేయనుగాక. ఆమేన్. ప్రేర్ చేద్దామా? ఈ కరోనా వైరస్ కూడా కంప్లీట్గా నవంబర్ ఎండింగ్కి వచ్చేసరికి 100స్లోకి వచ్చేస్తునుగాక. దేశవంతట్లో ఈ భూమి మీద ఈ వైరస్ లయపరచబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాను. ఆశ్చర్యకడ నీ కొందనాలు. ఈరోజంతా గొప్ప జయమునివ్వండి, కృప చూపించండి. నిన్నట ఆదివారం దినమందు, పరిశుద్ధ దినమందు వేల కొలది ప్రజలను తీసుకొచ్చావు. థ్యాంక్స్ అయ్యా. ఇంకా అనేకులు రావాల్సిన పరలోకన సంఘ బిడ్డలు వాళ్ళని కూడా తీసుకురండి. ఊరిలో ఉంటే క్షేమం తీసుకురండి. జాబులు ఇవ్వండి, జాబ్స్ ఇవ్వండి, సమాధానం ఇవ్వండి. ఎవరైతే కరోనా పాజిటివ్ వచ్చి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ స్వస్థపరచండి. చీకటి క్రియలు లయపరచండి. నార్మల్ రిప్రజెంట్లకు సహాయం చేయండి. అంతేకాదు మరణకరమైన ఏ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడే స్వస్థపరిచి విడుదల ఇవ్వండి. ప్రతి నొప్పి క్యూరే, ప్రతి గడ్డ కరిగిపోవాలి. బ్లీడింగ్ ప్రాబ్లం అవుతున్న వాళ్ళు కూడా ఇప్పుడే ఏ శ్రమలో స్వస్థత కలుగును గాక. కుటుంబంలో నెమ్మది లేక, సమాధానం లేక, భర్త మారక లేదా భార్య మారక, బిడ్డల మారక, ఎవరైతే గొడవలతో, వ్యసనాలతో ఇబ్బంది పడుతున్నారో వారందరికీ విడిపించి సమాధానం దయచేసి కృపనివ్వండి. కోర్టు కేసులు, పోలీసు కేసులు కొట్టివేయండి. నీ కృపగల హస్తం తోడగించండి. గర్భాలు ఇవ్వండి. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవాన్ని ఇవ్వండి. ఎవరైతే నాన్న ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ రోజు జరుపుకున్నారో వాళ్ళందరూ కూడా దీవించి దీర్ఘాయుషును, సమాధానం దయచేసి మహిమ తెచ్చుకోనండి. అయ్యా, మ్యారేజ్ కాని మంచి లైఫ్ పార్ట్నర్స్ మ్యారేజ్ చేసి ఘనమైన కార్యాలు త్వరలో జరగాల. బిజినెస్ పీపుల్ కూడా దీవించండి. నేను నీకు ముందుగా నడుస్తానన్నావు, నేను నీకు తోడై ఉంటానన్నావు. ఆనాడు ఏసేపు తోడేయండి, ఎలా దీవించి ఫలించుడు కొమ్మలా మార్చావు. మా ప్రియుల మమ్మల్ని అలాగున పరిచయను కూడా అలాగూ ఫలించుడు కొమ్మలా మార్చి దీవించి గొప్ప కార్యాలు చేయండి. ఈ అభిషేక ప్రార్థన ద్వారా గొప్ప విజయాన్ని ఇవ్వండి. స్ట్రెంథన్ చేయండి. దయ్యపాత్మని, చేతబడి శక్తిని ప్రతి ఒక్కరిని విడిపించి కృప చూపించి మా దేశాన్ని, పాలకులను, అధికారులను కూడా జ్ఞాపం చేసుకోనండి. ప్రతి ఒక్కరిని దీవించి రక్షించుకొని కృప చూపించమని ఈరోజు ప్రార్థనలోకి వేసిన ప్రతి బిడ్డను దీవించి దీర్ఘాయుష్ను, సమాధానం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. రేపు మంగళవారం సాయంత్రం 7 గంటలకి మన ఆఫీస్లో ప్రేయర్ టవర్ ఓపెన్ అవుతుంది. ప్రేరేపించబడిన ప్రేయర్ చేయండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.